చలిమిడి ఇది ఒక స్వీట్ మాత్రమే కాదు, ఇది తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనమైన ఒక తీపి వంటకం. ఈ చలిమిడిని మన తెలుగువారు ఆడపిల్లకి చల్లదనం కోసం పుట్టింటిసారిగా పంపిస్తారు. దీని ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. కేజీన్నర బియ్యం పిండికి కేజీ పంచదార తీసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడైనా సరే ఎంత చలివిడి చేయాలన్నా ఈ మెజర్మెంట్ని ఫాలో అవుతే సరిపోతుంది. నెక్స్ట్ పాకం ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత తడిపిండిని ఇలా వేసుకొని పాకంలో కలుపుకోవాలి. పిండి అంతా పాకంలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా గీని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని జీడిపప్పులను కూడా వేసుకొని ఈ చలిమిడిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. నెక్స్ట్ మనం చలిమిడిని ఎందులో అయితే వేయాలి అనుకున్నామో అందులో కొబ్బరి ముక్కలను జీడిపప్పులను కూడా వేసుకొని ఈ చలిమిడిని అంతా కూడా బిందెలోని వేసేసుకోవాలి. నెక్స్ట్ చలివిడి మీద గీని కొబ్బరి ముక్కల్ని జీడిపప్పులను వేసుకొని గార్నిషింగ్ చేయాలి.